వైసీపీ హయాంలో రాష్ట్రంలో మామూలు విధ్వంసం జరగలేదని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94% స్ట్రైక్ రేట్తో ప్రజలు తమ కూటమిని గెలిపించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చి వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రం కోలుకునేలా చేసిందన్నారు. హామీల అమలుకు కూడా బాధ్యత తీసుకుందని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసంపై 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీడీటీ కార్యక్రమం పింఛన్ల పంపిణీ అని, దీనికోసం ఏటా 34,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదీ లేదన్నారు. అందరూ శ్రద్ధగా పనిచేస్తే దేశంలోనే P4 ఆదర్శంగా మారుతుందన్నారు. టెక్నాలజీని సరిగ్గా ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. సభ నడిపిస్తున్న తీరుకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నా తరఫున డిప్యూటీ సీఎం గారు, బీజేపీ అందరం కలిసి మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు ఒక నమూనాగా ఉండేది. ఏదైతే ఒక చట్టసభ అనేది ఒక దేవాలయం, ప్రజా దేవాలయం. ఇది ఇక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏం చేయాలన్నా దానికి అనుకూలమైనటువంటి చట్టాలను తయారు చేసే సభ. ఒక పబ్లిక్ పాలసీ కానీ ప్రాపర్గా ఉంటే ఆ దేశ భవిష్యత్తే మారిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి చట్టసభలో చర్చలు జరగకుండా ప్రతిరోజు మనం చూసేవాళ్ళం. కడానికి కొండే వాళ్ళందరం బాధితులమే. అలాంటి సమస్యలు చూసాం ఈ సభలో. ఇప్పుడు మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి, ఇంతవరకు యువతలో చట్టసభల పైన ఒక మంచి సదభిప్రాయం లేదు. అలాంటి సదభిప్రాయం కలిగించడానికి వాళ్ళల్లో కూడా రాబోయే రోజుల్లో యువతను కూడా రాజకీయాల వైపు మళ్లించడానికి మీరు ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమమే ప్రతిరోజు ఈ సభకు కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళందరినీ గ్యాలరీలో కూర్చొని పెట్టే విధంగా మీరు చేసిన పని రాబోయే రోజుల్లో పెను మార్పులకు నాంది పలుకుతున్న దిశ. దాన్ని కూడా అభినందిస్తున్నా. చాలా సంతోషం. మీరు నిండుగా ఉన్నారు. ఫోటోలు కూడా బాగా ఇద్దరు కలిసి ఫోటోలు కూడా ఇస్తున్నారు, స్ఫూర్తిని నింపుతున్నారు. మొన్నే మాక్ అసెంబ్లీ కూడా పెట్టారు. నాకు వాళ్ళు చూస్తే అనిపించింది, ఇక్కడ ఉండే సభలో ఉండే సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలో చేసిన పిల్లల యొక్క ఉపన్యాసాలు అమోఘం, బ్రహ్మాండంగా చేశారు. నిజమైన ప్రజాప్రతినిధిగా వెలిగే పరిస్థితికి వచ్చా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.